హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పివైక్యూ అనాలిసిస్ సిరీస్లో జనరల్ సైన్స్లో ఇంపార్టెంట్ ఫ్యూయల్స్ మెయిన్గా గ్యాసెస్ గురించి అడుగుతారు. మనకి లాస్ట్ టైం అయితే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ గురించి అడిగారు. ఇట్ ఈస్ ప్రైమర్లీ కంపోజ్డ్ ఆఫ్ అని. ఆన్సర్ ఇస్ మీథేన్. సో మనం మిగతా వాటి గురించి కూడా క్విక్గా రివిజన్ చేసుకుందాం. అండ్ లాస్ట్ వరకు చూడండి అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో మనకి ఎల్పిజి, సిఎన్జి, పిఎన్జి ఇవన్నీ కూడా మనకి గ్యాషియస్ ఫామ్లో ఉన్న ఫ్యూయల్స్. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇట్ ఈస్ ప్రైమర్లీ కంపోజ్డ్ ఆఫ్ బ్యూటేన్ అండ్ ప్రోపేన్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇట్ ఈస్ ప్రైమర్లీ కంపోజ్డ్ ఆఫ్ మీథేన్. పిఎన్జి అంటే పైప్డ్ న్యాచురల్ గ్యాస్. ఇట్ ఈస్ ప్రైమర్లీ కంపోజ్డ్ ఆఫ్ మీథేన్. బట్ సిఎన్జి అనేది ఎక్కువగా మనకి వెహికల్స్లో యూజ్ చేస్తాం. బట్ పిఎన్జి అనేది ఎక్కువగా మనం డొమెస్టిక్ పైప్ లైన్స్లో యూజ్ చేస్తాం. ఎల్పిజి అనేది కూడా డొమెస్టిక్ యూసేజే. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, లిక్విఫైడ్ అని ఉంది కాబట్టి అది లిక్విడ్ ఫామ్లో ఉన్నదేమో అని. నో, ఇట్ ఈస్ గ్యాషియస్ ఫామ్. అండ్ మనకి లిక్విడ్ ఫామ్లో ఉన్న ఫ్యూయల్స్కి ఎగ్జాంపుల్ పెట్రోల్, డీజిల్ అండ్ కిరోసిన్. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ మనకి బయోగ్యాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో బయోగ్యాస్ అండ్ న్యాచురల్ గ్యాస్కి ఉన్న డిఫరెన్స్ కూడా చూద్దాం. బయోగ్యాస్ అనేది ఆర్గానిక్ వేస్ట్ నుంచి వస్తుంది, న్యాచురల్ గ్యాస్ అనేది ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి వస్తుంది. అట్లానే రెండు కూడా మీథేన్తోనే మనకి మెయిన్ గ్యాస్ కాంపోజిషన్ అనేది ఉంటుంది. అండ్ బై ప్రొడక్ట్స్ కింద మనకి బయోగ్యాస్లో కార్బన్ డైఆక్సైడ్, H2S అని అలాంటివి ఉంటాయి. అండ్ ఇట్స్ ఎ రెన్యూబుల్ సోర్స్. ఓకే. వెరస్ మనకి న్యాచురల్ గ్యాస్ ఈజ్ నాట్ ఎ రెన్యూబుల్ గ్యాస్. ఓకే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్. అండ్ ఇంకోటి చెప్పండి, మనం టైప్స్ ఆఫ్ రాక్స్ డిస్కస్ చేసినప్పుడు మీ ఫాజిల్స్ అనేది ఏ రాక్తో సంబంధించింది? మనం 3 టైప్స్ ఆఫ్ రాక్స్ డిస్కస్ చేసాం. అందులో ఏ రాక్ ఫాజిల్స్తో లైక్ లింకప్ అయి ఉన్నది? ఓకే, నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ బయోగ్యాస్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే ఎనరోబిక్ డికంపోజిషన్ ద్వారా మనకి ఈ బయోగ్యాస్ అనేది మనకైతే ప్రొడ్యూస్ అవుతుందండి. అండ్ ఈ రోజుల్లో మనకి బయోగ్యాస్ గురించి చాలా కరెంట్ అఫైర్స్ నడుస్తున్నాయి. మనకి ఫస్ట్ బయోగ్యాస్ ప్లాంట్ ఎక్కడుందో లైక్ తెలుసుకోవాలి. ఓకే, అలానే మనకి బయోగ్యాస్కి రిలేటెడ్ ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా అలాంటివి కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, ఖచ్చితంగా మీకు తెలిస్తే ఎనీథింగ్ రిలేటెడ్ టు బయోగ్యాస్ ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దెన్ ఫైనల్గా క్విక్ రివిజన్ చేద్దాం. న్యాచురల్ గ్యాస్ ఇస్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ మీథేన్ అండ్ అదర్ హైడ్రోకార్బన్స్. ఎల్పిజి అంటే బ్యూటేన్ అండ్ ప్రోపేన్. బయోగ్యాస్ ఇస్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ మీథేన్. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ మీథేన్. హై క్యాలరిఫిక్ వాల్యూ ఉన్నది న్యాచురల్ గ్యాస్. మీథేన్ ఈజ్ అ క్లీన్ ఫ్యూయల్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఇంకా అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి లైక్ వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్. ఓకే. దెన్ మెర్కాపిటన్ యాడెడ్ టు డిటెక్ట్ గ్యాస్ లీకేజెస్. బికాస్ మనకి గ్యాసెస్ అన్నీ కూడా మనకి స్మెల్ రావు. సో లీకేజెస్ అయినప్పుడు మనకు చాలా ఇది హార్మ్ఫుల్, చాలా యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది కదా, అందుకు మెర్కాపిటన్ యాడ్ చేస్తాం. బయోగ్యాస్ అనేది ఎండ్రోబిక్ డైజెషన్ ఆఫ్ బయోమాస్ వల్ల ఫామ్ అవుతుంది.